ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీకేం కావాలి? మాకు అతను మాతో ఉండాలండి. ఆ అమ్మాయిని వదిలేయాలి. నేను ఉండను వదలను అంటే ఏం చేస్తావు మరి? వదిలేయండి. వదలకపోతే ఎట్లా అండి? మాకు పిల్లలు ఉన్నారు. మరి నాకు హెల్త్ బాగోదు. సో నీకు ఒకటే టార్గెట్, ఆయన ఖచ్చితంగా ఆ అమ్మాయిని వదిలేసి ఉండాలి అనేది నీ టార్గెట్. ఓకే. కళ్ళు ఎదురుగుంటే టూ మచ్ జరుగుతుందని అన్నాం అంటే ఏంటమ్మా? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇద్దరు రూమ్‌లోకి వెళ్ళడము, చేయడము అలాంటివి చేస్తున్నారు. నేనేమో లెగలేని పరిస్థితి. అది. సో ఇక్కడ అప్పటి వరకు ఈ నుంచి రోజు అనుభవిస్తున్నావు అన్నమాట చూసి. ఇప్పుడు ఈ రోజు రావటం అంటే కొద్ది రికవర్ అయ్యావమ్మా? అయ్యాక ఏంటమ్మా వెన్నుపూస డ్యామేజా? పైన ఉన్నదా కింద? కింద వెన్నుపూస పైననే. పైన పైనుంచి కింద వరకునా? కింద వరకు కొంచెం డ్యామేజ్ అయింది. ఏమైంది? డాక్టర్స్ ఎంత చెప్పారు రికవరీ టైం కి మీకు? చెప్పారు, 1 సంవత్సరం చెప్పారు. సంవత్సరం పట్టితే అదే సంవత్సరంలో ఇంప్రూవ్ అయ్యారు. మందులు వాడితే అంత ఇంప్రూవ్, బెడ్ రెస్ట్ అదంతా తీసుకుంటే ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు మీకు ఏ అవయవ లోపం లేదు. యూరిన్ కానీ బ్లాడర్ కానీ ఏ సమస్య లేదు. సెక్షువల్ గా కూడా శారీరకంగా కూడా ఏం సమస్య లేదు. ఏమి లేదు. శ్రీనివాస్ గారిని అడగడం బెటర్, ఆయన ఏం చెప్తాడు విదూరం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. మీ ఆవిడ చెప్పిందంత విన్నారు కదా? ఏం లేదు మేడం, అంత అబద్ధం మేడం. అబద్ధమా? యాక్సిడెంట్ అంత ముందు నుంచి నా మీద అనుమానం మేడం ఆమెకి. అబద్ధం అయితే ఆవిడ ఇక్కడి వరకు ఎందుకు వస్తారు చెప్పండి? నేను బయటకు వెళ్ళినప్పుడు కిటికీలో నుంచి చూడటం, డోర్ బయటకు వచ్చి చూడటం అలాంటివి చేస్తూ ఉండేది మేడం. ఆవిడ ఏం చెప్తుందంటే 15 ఇయర్స్ వరకు, యాక్సిడెంట్ ముందు వరకు మాకు బాగా చూసుకున్నాడండి, మంచోడండి. ఈ యాక్సిడెంట్ టైంలో ఆయన బిహేవియర్ ఎలా ఉంది అంటుంది. మీరేమంటున్నారంటే అసలు ఆ 15 ఇయర్స్ కూడా మేము హ్యాపీగా లేమండి, నన్ను అనుమానిస్తుంది అంటున్నారు. అంతేనా? అంత ముందు కూడా అనుమానించేది మేడం. ఏం అనుమానం? నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరితో తిరుగుతున్నాను అని. ఎందుకు అసలు అట్లాంటి డౌట్ ఎందుకు వచ్చింది? ఆమె ఎందుకు వచ్చిందో అంత ముందు బాగానే ఉండేది మేడం, మధ్యలో అలా వచ్చింది ఆమె. ఎన్ని ఇయర్స్ నుంచి? 2 ఇయర్స్ పై నుంచే వస్తుంది. ఇది యాక్సిడెంట్ ముందు 2 ఇయర్స్ నుంచి. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కువైందండి ఆవిడ అనుమానం? అనుమానం ఎక్కువైంది. యాక్సిడెంట్ అయిన తర్వాత అనుమానం ఎక్కువైందా? కరెక్ట్ గా చెప్పండి, మీరు ఊరికనే ఊహించుకొని చెప్పొద్దు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో వచ్చింది, ఆవిడ సేవ చేయడానికి వస్తే ఆవిడతో మీరు లింక్ పెట్టుకున్నారంట. అదేంటి, అది అనుమానం వాసన? లేదు సార్, ఈమె ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆమెకు తోడుగా ఉంటుందని ఒక మనిషిని పెట్టాను సార్. కరెక్టే. పెట్టాను, ఆమె వచ్చింది, ఆమె పని చూసి. సరే, ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళేవాళ్ళు అంటే ఎందుకు? రూముల్లో వెళ్ళటం అంటే అది ఏమైనా శుభ్రం ఏమైనా చేయాలంటే తీసుకెళ్తాం మేడం. ఇంకేం పని ఆవిడ చేసుకుంటది కదా, నువ్వు రూమ్ లో తీసుకెళ్ళి చేసేది ఏంది? మీరు వేలు పట్టుకుని తీసుకెళ్ళాలా, చీపురు కట్ట చేతికి ఇవ్వాలా? ఆయన మీరు జాబ్కి వెళ్ళరా? పనికి వెళ్తే ఆవిడ ఆ టైంకి వచ్చి చేసుకొని వెళ్తది కదా. నేను జాబ్కి వెళ్తాను మేడం, జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత. సార్ మీరు ఎక్కడ ఏదో సీక్రెట్లు దాచేసి కవర్ చేసేద్దామంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఖాళీగా లేం కదా. మీరు నిజం మాట్లాడితేనే మీ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయగలం, కోర్టుల చుట్టూ తిరగకుండా ఆపగలుగుతాం. లేదండి నేను కోర్టుకి వెళ్తానంటే వెళ్దురు కానీ. జరిగింది వాస్తవంగానే చెప్తున్నా మేడం, అలాంటిది ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా? లేదు మేడం. పెళ్లి చేసుకుంటాను అన్నారా లేదా? పెళ్లి చేసుకుంటాను అనలేదు మేడం, ఆమె కావాలని అనుమానంతో ప్రాబ్లం సాల్వ్. అమ్మా లేదంటే అమ్మ తీసుకొని వెళ్ళు. అమ్మాయిని పిలిపించి మాట్లాడండి. అసలు మీ ఆయన చెప్తున్నాడు, నీ ముందే చెప్తున్నాడు. వినమ్మా, కాస్త ఆగు. మీ ఆయన చెప్తున్నాడుగా, తీసుకుని వెళ్ళిపో. ఏమయ్యా ఇంతేనా ప్రాబ్లం సాల్వా? అంతే సార్, అంతే. అది సాల్వ్ అయినట్లు కాదుగా. ఇప్పుడు నువ్వు చెప్పిన వర్షన్ మీ ఆవిడ నమ్మట్లా, మేము నమ్మట్లా. అవతల అమ్మాయి ఎవరో కనుక్కోండి మేడం అని అడుగుతుంది. అక్కడ ఏదన్నా తేడా వచ్చిందంటే మాత్రం మీరు ఇప్పుడు చెప్పిన అబద్ధానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అడగమంటారా అమ్మాయిని? అడగండి మేడం. మీరేమంటున్నారంటే నాకు అసలు ఎటువంటి అక్రమ సంబంధం లేదండి, నేను చాలా గొప్ప వ్యక్తిని, మా ఆవిడకే అనుమానం, ఆవిడ ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి నన్ను హింసిస్తుంది, ఈ లోపు యాక్సిడెంట్ అయింది, ఒక మంచి అమ్మాయిని తీసి ఇంట్లో సేవకు పెడితే ఆ అమ్మాయితో నన్ను అనుమానిస్తుంది, నేనైతే డైవర్స్ ఇవ్వను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని మా ఆవిడని పిల్లల్ని బాగా చూసుకుంటాను అంటున్నారు. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. శ్రీనివాస్, ఇక్కడ 2 థింగ్స్. ఒకటి ఏంటంటే, ఓకే, ముందు నుంచి అనుమానం ఉంది అని చెప్పి ఆవిడ అనుమానం ఉండేటటువంటి వాళ్ళు సర్వసహజంగా వాళ్ళకి అనుమానం ఉన్నదన్నది ఒప్పుకోరు కాబట్టి అది ఓకే, మేమందరం నమ్ముతున్నాం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తితో నీకు సంబంధం ఉందా లేదా? మరి ఆవిడైనా నిజం చెప్తూ ఉండాలి, మీరైనా నిజం చెప్తూ ఉండాలి. ఆ ఆస్పెక్ట్లో మేము ఒప్పుకుంటున్నాం, ఆవిడకి అనుమానం ఉంది అనేది ఒప్పుకుందాం. మీకు ఈవిడ వచ్చిన తర్వాత ఈవిడతో సంబంధం ఉంది అనేటటువంటిది ఆవిడ చెప్పే వర్జన్, దాని కూడా హెల్పింగ్ నేచర్ గా ఉంటుందని ఆమె తీసుకొచ్చి. అదే సరే అండి, అది ఇప్పటికి 4 సార్లు చెప్పారు. ఫైనల్ ఇప్పుడు అమ్మాయిని అడిగితే ఆయన కరెక్టా ఈవిడ కరెక్టా అనేది తెలుసు. హెల్పింగ్ అంటే ఏంటండి? దేనికి హెల్పింగ్? ఇప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్, శారీరకమైనటువంటి సుఖం భార్య ఇవ్వలేనటువంటిది కూడా ఆవిడ దగ్గర నుంచి తీసుకోవటం హెల్పింగా? ఆ వర్జన మీరు చెప్తున్నారు హెల్పింగ్ అంటే? అసలు ఆయన లేదంటున్నాడుగా, ఆవిడని అడిగితే మనకు తెలిసింది. చెప్పండి. ఏం లేదు సార్, అది అలాంటిది ఏం లేదు.